హలో ఆల్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ మీద మా పాప బ్లౌజ్ మీద అయితే నేను ఇలా వర్క్ వేసానండి. లైక్ ఫస్ట్ జరీ థ్రెడ్ యూజ్ చేసి గొలుసు కుట్టు కుట్టేసాను. తర్వాత సేమ్ అదే ఏదైతే లంగా కలర్ ఉందో అదే కలర్‌లో సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇంకో గొలుసు కుట్టు కుట్టేసాననమాట 2 వరుసలు. ఆ తర్వాత షుగర్ బీడ్స్ కుట్టుకుంటున్నాను. వెరీ సింపుల్ అనమాట ఇది. షుగర్ బీడ్స్ కుట్టుకున్నాక ఐ షేప్ కుందన్స్ తీసుకొని ఇలా అతికించుకుంటున్నాననమాట. అవి కొంచెం క్రాస్‌లో అతికించుకోవాలి. దాని తర్వాత ఇంకో వరుస షుగర్ బీడ్స్ కుట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి 3 ఎంఎం రౌండ్ బీడ్స్ కుట్టుకోవాలనమాట. అది కూడా కుట్టుకోవడం అయిపోయాక ఇవి డ్రాప్ షేప్ కుందన్స్ ఉంటాయి గ్రీన్ షేడ్‌లో, డార్క్ గ్రీన్ షేడ్. అంటే మీరు లంగా ఏ కలర్ అయితే ఆ కలర్‌లో కుందన్స్ తీసుకోవాలి అనమాట. తీసుకున్నాక ఇలా 2 బీడ్స్‌కి మధ్యలో గ్యాప్‌లో వచ్చేలాగా ఇవి స్టిక్ చేసుకొని వాటికి అంచులో ఒక షుగర్ బీడ్ కుట్టుకుంటే ఈ లుక్ కంప్లీట్ అవుతుందనమాట. సేమ్ ప్యాటర్న్ నేను హ్యాండ్స్‌కి, నెక్‌కి అండ్ కింద బార్డర్‌కి కూడా యూజ్ చేశాననమాట. కాకపోతే కింద బార్డర్‌లో నేను ఐ షేప్ కుందన్స్ యూజ్ చేయలేదు అండ్ హ్యాండ్స్‌కి కూడా ఐ షేప్ కుందన్స్ యూజ్ చేయలేదు. అండ్ లాస్ట్‌లో ఫైనల్ టచ్ కోసం ఇలా హ్యాంగింగ్స్ అయితే కుట్టుకుంటున్నాననమాట. హ్యాంగింగ్ బీడ్స్ అనేది మనకు బయట దండల్లాగా దొరుకుతాయి. అవి తీసుకొని కుట్టుకోవడమే. ఫైనల్ లుక్ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.